సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రొడ్యూసర్ నాగవంశి గారు మరోసారి సినిమా రివ్యూస్ పైన అండ్ సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ పైన వస్తున్న ఆర్టికల్స్ గురించి మరోసారి అసంతృప్తి అయితే వ్యక్తం చేశాడు సార్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫేక్ కలెక్షన్స్ చేస్తున్నారంటూ ఆర్టికల్స్ ఏవో పబ్లిష్ అయినట్టున్నారు. దానిపైన ఫైర్ అయిపోయారు మొత్తం ప్రెస్ మీట్ లో. నేను సినిమాలోకి ఎలా తీసిన తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే సినిమా హీరోలు ప్రొడ్యూసర్స్ వీళ్ళెవరు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే మీ యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వవు కదా, మీ ఆర్టికల్స్ రన్ అవ్వవు కదా, నా సినిమాలను మీరు బ్యాన్ చేసేయండి, నా సినిమాలకు మీరు రివ్యూలు రాసేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఫుల్ ఫైర్ అయిపోయారు సార్. మరి ఆయన మరోసారి ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడం, ఆయన మాటలు నేను కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఎందుకు సఫికేట్ అవుతున్నాడు ఆయన? సినిమా హిట్ అనే మాట వచ్చింది కదా, మ్యాడ్ స్క్వేర్ అంటే టిల్లు స్క్వేర్ లాగా ఇది ఆ రేంజ్ హిట్ అవుతుంది అని చెప్పాడు ఆయన ముందే. సరే, ప్రజలు కూడా కొంత ఆదరిస్తున్నారు. వసూళ్లు కొన్ని ఏరియాల్లో బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల డల్ అయిన మాట వాస్తవం. అంటే కోస్తాంధ్రలో కొంత లోతట్టు ప్రాంతాలలో ఆదరణ తక్కువగా ఉన్నమాట వాస్తవం, కానీ చాలా మేజర్ ఏరియాస్లో ఇది కనెక్ట్ అయింది. రేపు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అవి అయిపోతే ఇంకొంచెం పెరుగుతుంది. అంటే స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు ఈ కంటెంట్కి. నిజానికి వాళ్ళని టార్గెట్ చేస్తూ తీసినటువంటి సినిమానే అది. దాని కంటిన్యూషన్ అంటే లైఫ్లోకి వెళ్ళిన తర్వాత, అదేమో కాలేజీ డేస్ లైఫ్ అయితే, ఇది కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవితంలో సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో భాగంగా జరిగేటువంటి కామెడీ. జీవితాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత జరిగే కామెడీ ఏమిటనేది మళ్ళీ ఇంకో సినిమా తీయొచ్చు. దీనికి ఆ స్కోప్ ఉంది, సబ్జెక్ట్కి అలా లాగటానికి ఒక సమర్థత ఉంది. ఈ మ్యాట్ సిరీస్ కొనసాగించవచ్చు ఇదే క్యారెక్టర్లతో. ఈ లడ్డు వివాహము అనేది ప్రాతిపదికగా తీసుకుని ఈ కథను అల్లారు. నిజానికి ఆడియన్స్ ఎంజాయ్ అవుతున్నారు థియేటర్లో. ఈ సింగిల్ లైనర్స్ కావచ్చు, పంచ్ డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. జనం చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నారు. నిజానికి దీనిలో కొంచెం శృతి మించి వెళ్ళిన సందర్భాలు కూడా కనిపించినాయి. ఒక డైలాగ్ కొంచెం ఓవర్ డైలాగ్గా అనిపించింది, అయినప్పటికీ ఎవరు పెద్ద పట్టించుకోవటం లేదు. రివ్యూస్ కూడా పెద్ద నెగిటివ్ రివ్యూస్ ఏం లేవు ఈ సినిమాకి. కాకపోతే అంత ఫన్ జనరేట్ చేయలేదు అని ఒకళ్ళిద్దరు అభిప్రాయపడిన మాట వాస్తవమే. అంటే ఆ ఇమేజ్ మీద నడిపించాలనుకుని ఆ పరిధిలో కథ రాసుకున్నారు అని కూడా కొంతమంది రివ్యూవర్స్ అభిప్రాయపడ్డారు. అంటే అది రివ్యూ అనేది ఒకే పద్ధతిలో ఉండాలని ఏం లేదు. ఎవరికి దోచింది వారు రాస్తారు, వారికి అనిపించింది అది వారికి అనిపించింది అనుకోవాలి. హిట్ సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ వచ్చి రివ్యూస్తో హిట్ అయిపోయిన సినిమాలు ఏవీ లేవు చరిత్రలో. వారన్నట్టుగానే అనేక హిట్ సినిమాలకి నెగిటివ్ రివ్యూస్ వచ్చిన మాట చరిత్రలో ఉంది. ఇంక్లూడింగ్ అప్పు చేసి పప్పుకూడు అనే సినిమాకి కూడా ఆంధ్రపత్రికలో నెగిటివ్ రివ్యూనే పడింది. ఆ సినిమా హిట్ అయింది కదా, ఎల్వి ప్రసాద్ గారిది. నెగిటివ్ రివ్యూ రాసింది కూడా ఎవరో కాదు, ముళ్ళపూడి వెంకటరమణ గారే. తర్వాత వారు సినిమాలు తీశారు, వారి సినిమాల మీద కూడా 100 నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. త్యాగయ్య అనే సినిమా మీద వచ్చినన్ని నెగిటివ్ రివ్యూసే ఏ సినిమా మీద రాలేదు. ఏది సోమయాజులతో వారు చేసిన త్యాగయ్య మీద. శంకరాభరణం అనే విశ్వనాథ్ గారు తీసిన క్లాసిక్ సినిమా మీద కూడా నెగిటివ్ రివ్యూస్ అసంఖ్యాకంగా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కావాలంటే ఆయనకు పంపిస్తాం. ఆ సినిమా హిట్ అయిపోయింది కదా. హిట్ అయిన సినిమాల మీద నెగిటివ్ రివ్యూస్ రావడం కొత్త ఏం కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం సినిమా మీద కూడా 100 నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఆయన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అంతకుముందు వచ్చినటువంటి మమతల కోవిల అనే నవల ప్రేరణతో తీసిన జ్యోతి అనే సినిమా లైన్నే తీసుకొచ్చి ఇక్కడ క్యారెక్టర్లు మార్చి అడాప్ట్ చేశాడు దాసనారాయణరావు అని రివ్యూలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ సినిమా విజయాన్ని అవేవి ఆపలేదు కదా ఆ రోజున. అలాగే ఈయన చెప్తున్నటువంటి వసూళ్ల గురించి రోజువారీ రిపోర్ట్ ఇవ్వటం అనేది అది జరుగుతూనే ఉంది, కొత్త ఏం కాదు. అన్ని సినిమాలకి జరుగుతుంది. ఏ రోజు వసూళ్ళు ఎంత అనేది రాస్తూనే ఉన్నారుగా మొదటి నుంచి. ఈ రోజు కొత్త ఏం కాదు, అది నాగయ్య గారి కాలం నుంచి రాస్తున్నదే, అది కొత్త ఏం కాదు. ఈ రోజున నాగవంశీ గారి కోసమే రాయట్లేదు ఎవరు. మీరు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానల్స్ బతకవు అన్నప్పుడు మీరు మానేయండి. మేము ఇంటర్వ్యూలు ఇవ్వము అని మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చేవాడు బతిమాలడు కదా, ఇంటర్వ్యూలు ఇవ్వండి మహాప్రభు అని. మీరు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం అనేది మీ పర్సనల్ ఒపీనియన్, మీరు ఆపేసుకోండి, నో ప్రాబ్లం. కానీ అవతల వాళ్ళని అభిప్రాయాలు చెప్పొద్దు అనే రైట్ మీకు లేదు.
అవతల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తారు, దాన్ని ఫేస్ చేయాలి. మీరు ఫేస్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. నేను రివ్యూస్ని ఫేస్ చేస్తున్నాను కదా, గతంలో ఏదో అన్నాను కానీ డే టు డే పోస్ట్ మార్టం ఏమిటి అన్నాడు ఆయన. డే టు డే పోస్ట్ మార్టం కూడా ఎంజాయ్ చేయండి మీరు. అందులో ఏదైనా తప్పులు జరిగితే మళ్ళీ చెప్పి తిట్టండి. మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇక్కడ 500 కోట్లు వస్తే మీరు 100 కోట్లు కూడా రాలేదని ఎలా రాస్తారని అని తిట్టండి. అది ప్రచారమే కదా మీకు. ఆ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై వీటన్నిటినీ వాడేసుకోండి. మీరు ఎవరి సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, కృష్ణ గారి సినిమాలకి నెగిటివ్ రివ్యూసే కదా అన్ని సినిమాలకి. గుడిపూడి శ్రీహరి గారు రాసినటువంటి నెగిటివ్లో పాజిటివ్ రివ్యూస్ ఎన్ని ఉండేవి ఆ రోజుల్లో. ఆయన దాదాపు ఇండస్ట్రీని చాలా ఇబ్బంది పెట్టాడు. అయినప్పటికీ ఇండస్ట్రీ పీపుల్ ఆయన గౌరవించారు తప్ప ఇప్పుడు ఆయన మీద దాడులు చేయలేదు కదా. ఇలా ఎంతమంది రాశారు నెగిటివ్ రివ్యూస్. ఒక నెగిటివ్ రివ్యూ రాసిన వ్యక్తిని తీసుకెళ్ళి మీరు డైరెక్టర్ని చేశారు కదా, కమలాకర్ కామేశ్వరరావు గారు. హెచ్ఎం రెడ్డి గారు తీసినటువంటి ద్రౌపది మానవ సంరక్షణం అనే సినిమా మీద ఆయన రాసిన నెగిటివ్ రివ్యూ చూసి ఆయన మెడ్రాస్ పిలిపించి, నా దగ్గర ఉండుగురు, నేను రాసిన కథలను కొంచెం రివ్యూ చేయి, దాన్ని బట్టి ఏదైనా కరెక్షన్ చేసుకుంటానని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు కదా. ఆ ఊపులో ఆయన డైరెక్టర్ అయ్యాడు కదా. కాబట్టి రివ్యూ అనేది ఒపీనియన్, తన ఒపీనియన్. ఇప్పుడు రెండోది ఆయన మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఈ రివ్యూస్ చెప్పడం అనేది, గతంలో రివ్యూవర్స్ అని ఒక ప్రత్యేకమైన సెక్షన్ ఉండేది, వాళ్ళు సమీక్షలు రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సమీక్ష రాస్తున్నారు. ప్రతి మనిషి ఆ సినిమా చూశాక తనకు కలిగినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో చోట. ఆ వ్యక్తం చేయటాన్ని మీరు ఎలా ఆపుతారు? అది మీ వల్ల కాదు కదా. కోట్ల మంది రాస్తున్నారు. రివ్యూ సెక్షన్ అనేది మీడియాలో వస్తున్న మాట కాదు. ముందు దాన్ని తెలుసుకోవాలి. సినిమా చూస్తున్న ప్రతివాడి జేబులో ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో నెట్ ఉంటుంది. వాడు ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉంటాడు. తనకు సినిమా నచ్చితే నచ్చిందని రాస్తాడు, అక్కడ నచ్చకపోతే పరమ దరిద్రంగా ఉందని పెడతాడు. అది కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి చేరిపోతుంది. దాన్ని ఎలా ఆపుతాడు ఈయన? గూగుల్ వాడిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని తీసేయమనగలడా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఈయన్ని లోపలేస్తారు తప్ప వాళ్ళు తీయరు కదా. ప్రస్తుతం ప్రపంచం వాళ్ళతో డ్రైవ్ అవుతోంది. దాని నుంచి వేరే జ్ఞానం పొందుతోంది స్ట్రైట్. ఆ స్ట్రైట్ పొందుతున్న జ్ఞానం ముందు ఇవన్నీ ఎందుకు పనికిరాని విషయాలు. అందుకని రివ్యూస్ కాదు, ఆయన ఏం మాట్లాడినా ఆయన ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఆవేశపడుతున్నాడు. తన సినిమా తన వరకే పరిమితం అనుకుంటున్నాడు. నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేసి తన వ్యూహం తను వేసుకుని వెళ్ళిపోవాలి అంతే. కమర్షియల్ సినిమాలని, ఎన్ని సినిమాలని ఇల్లాజికల్ సినిమాలని తిట్టారు, ఎన్ని సినిమాల మీద నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి గతంలో. అవన్నీ ఫ్లాప్ అయినాయా? పెద్ద పెద్ద హిట్ సినిమాలు కదా. దానవీర సూరకర్ణలో దారాలు కనిపించినాయి, సెట్స్ అన్ని గందరగోళంగా ఉన్నాయి అని రాశారుగా. ఆయన అభిప్రాయాలను, ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద నెగిటివ్ అభిప్రాయాలు ఇప్పటికీ ఉన్నాయి కదా, ప్రింట్లో కనిపిస్తూనే ఉన్నాయి మనకి. నిన్న కాక మొన్న కూడా ఆయన మీద దాడి జరిగింది కదా. అనంత శ్రీరామ్ అనే ఒక రచయిత గన్నవరం దగ్గరలో సభలో మాట్లాడుతూ, ఇదే జిల్లాకు చెందిన బలానా కులానికి చెందిన పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టు పురాణాలను కలుషితం చేస్తే మనం ఏమన్నా మాట్లాడామో అన్నాడు కదా. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. ఒక అభిప్రాయం చెప్పాక దానికి భిన్నమైన అభిప్రాయం అవతల నుంచి వస్తుంది. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తుంది. ఇప్పుడు ఒక సెక్షన్ వాళ్ళే అభిప్రాయాలు చెప్పట్లేదు, అన్ని సెక్షన్స్ మాట్లాడుతున్నాయి. అందుకని విస్తృతం అయిపోయినటువంటి ఇది వీళ్ళని ఇబ్బంది పెడుతోంది, సఫకేట్ చేస్తోంది. ఈ సఫకేషన్ తీర్చుకోవడానికి వీళ్ళు మీడియా మీద పడుతున్నారు. అది ఒక అవుట్లెట్ అనుకుని మీద పడుతున్నాడు అంతే ఆయన. అంతే తప్ప ఆయనకి తెలుసు, కాన్షియస్గా కొంచెం లోతుల్లోకి వెళ్తే వాడు చెప్తాడు ఇదే మాట. కానీ వారిని బయటికి అలా అననివ్వట్లేదు అంటే ఆయనలో ఆగ్రహం ఇక్కడ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి వచ్చాడు ఆయన. ఆ డిసైడ్ అయిన మాటలే మాట్లాడాడు. అతని మాటలకి ఎవరు పట్టించుకోరు. మీరు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే మానేయండి, ఎవరు మీ దగ్గరకు వచ్చి దేబరించరు కదా. కానీ మీ సినిమాల గురించి మాట్లాడుకుంటారు, దాన్ని మీరు ఆపే రైట్ లేదు మీకు. వాళ్ళు రివ్యూవర్స్ని మేనేజ్ చేయొచ్చు మీరు. రివ్యూవర్స్ కాదు, రివ్యూవర్స్ లేరు ఇప్పుడు, వేరే ప్రపంచం ఉంది. ఆడియన్స్ నేరుగా ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడే.
ఆ ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడు అన్నప్పుడు ప్రేక్షకులను జడుతున్నారు, మీరు సమీక్షకులను జడుతున్నాం అనుకుని వాళ్ళందరూ హర్ట్ అవుతారు. వాళ్ళు హర్ట్ అయితే మీ సినిమాలు చూడరు. అందుకని ఓపెన్ ఏరియాలో ఇలా అనవసర ఆవేశాలకు గురి కాకుండా నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడటం పద్ధతిగా ఉంటుంది. మనం మార్కెట్ ఎకానమీలో బతుకుతున్నాం. మార్కెట్ ఎకానమీకి